వృత్తులపై దాడి చేస్తుంది ఎవరు? మార్వాడీలా, జైనులా, గుజరాతీలా? ఒకప్పుడు ఏ కుల వృత్తులను అయితే చీ అని అనుకున్నామో ఇప్పుడు వాటికే డిమాండ్ పెరిగింది. మన చిన్నప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట వినే ఉంటాం కదా. ఆ పాట రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపింది. పల్లెల్లో ఉండే కష్టాలను, రైతుల బాధలను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇప్పుడు ఆ పాటలోని భావం మళ్లీ తెలంగాణలో కొన్ని నెలల క్రితం జరిగిన గో బ్యాక్ మార్వాడి అనే నినాదంతో వినిపించింది. ఇంతకీ ఏంటి కదా? కుల వృత్తులపై దాడి చేస్తుంది ఎవరు? మార్వాడీలా, జైనులా, గుజరాతీలా? అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కుల వృత్తులపై దాడి చేస్తుంది ఎవరో కాదు, మనమే. మనలో ఉన్న ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తెలంగాణలోని కుల వృత్తులను చనిపోయేలా చేసింది. నాన్న చెప్పాడని, ఫ్రెండ్స్ జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారని, లేకపోతే పెళ్లి కాదని, ఇలా రకరకాల కారణాలతో మన పనులను మనమే చిన్న చూపు చూసుకుంటున్నాం. ఒకప్పుడు మన ఊర్లో ఎన్నో కుల వృత్తులు ఉండేవి. చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కానీ మనం వాటిని వదిలేసి దుబాయ్, ముంబై లాంటి నగరాలకు వలస వెళ్ళాం. అక్కడ కూడా మనం వ్యాపారాలు చేయలేదు, కేవలం కూలి పనులతోనే సరిపెట్టుకున్నాం. మనం వదిలేసిన ఈ ఖాళీని మార్వాడీలు, గుజరాతీలు వచ్చి నింపేశారు. వాళ్ళు వ్యాపారాలు చేసి బాగుపడ్డారు. నిజానికి మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. నిజాం పాలనలో, ఆ తరువాత కొందరు దొరల పెత్తనంలో మన వాళ్ళు శ్రమ దోపిడీకి గురయ్యారు. 3 పూటలా కడుపు నింపుకోవడమే కష్టంగా ఉండేది. సరైన ప్రోత్సాహం లేక, చేసిన పనికి గిట్టుబాటు ధర రాక చాలా మంది కుల వృత్తులను వదిలేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కుల వృత్తులను విమర్శించి కులాలను మాత్రమే పట్టుకుని మనల్ని ఓటు బ్యాంకుగానే చూశాయి. ప్రతి ఎలక్షన్ లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇస్తాయి తప్ప కుల వృత్తులను ప్రోత్సహించే ఆలోచన చెయ్యవు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మనం మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాము. ఈ మధ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులను గొర్రెలు బర్రెలు కాయకుండా IAS, IPS అవ్వాలని పిలుపునిచ్చారు. కానీ ప్రతి ఏటా డిగ్రీ పూర్తి చేసిన లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమేనా? అంతేకాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచంలో చాలా మందికి వైట్ కాలర్ జాబ్స్ పోయే అవకాశం ఉంది. ఎంతో మంది నిరుద్యోగులయ్యే అవకాశం ఉంది. కానీ AI ఎప్పటికీ నిర్మూలించలేని ఉద్యోగాలు కుల వృత్తులు మాత్రమే. ఒకప్పుడు ఏ కుల వృత్తులను అయితే చీ అని అనుకున్నామో ఇప్పుడు వాటికే డిమాండ్ పెరిగింది. ఆర్గానిక్ వస్తువులకు, చేతితో చేసిన వస్తువులకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. సో ఇప్పటికైనా మనం మేల్కొని మన కుల వృత్తులను మనమే కాపాడుకోవాలి. మనం చేసే కుల వృత్తులలోనే మనలో ఉన్న వ్యాపార ఆలోచనలను బయటకు తీయాలి. మన కుల వృత్తులకి ఆధునికతని జోడించి టెక్నాలజీ వాడుకుంటూ వాటికి దేశ విదేశాల్లో ఎలా మార్కెటింగ్ చేయాలో నేర్చుకుని మన కుల వృత్తులని పెద్ద బిజినెస్ సంస్థగా మార్చడంపై దృష్టి పెట్టాలి. గుజరాతీలు, మార్వాడీలు ఇదే కథ చేసేది. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఏ పని తక్కువ కాదు. మనం చేసే పనిని ఇష్టంగా, తెలివితో చేస్తే ఎందులోనైనా రాణించవచ్చు. పోటీకి భయపడి వెనగడుగు వేయకండి, ఇతరులని నిందించకండి. మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంది. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.